ప్రత్యేకత నీ హృదయంలో ఉండాలి. రన్నింగ్ రేస్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎరిక్ లిడిల్ అనేది పేరు. ఎరిక్ లిడిల్ అనే ఆయన పేరు. ఆయన 400 మీటర్లో ఆయన పరిగెడతాడు. కానీ ఆదివారం పడింది కాబట్టి 400 మీటర్లకి వెళ్ళలేదు. తర్వాత సోమవారం రోజు 600 మీటర్లు పడింది. ఆయన పేరు రాయించుకున్నాడు. ఆదివారం వెళ్ళలేదు, సోమవారం వెళ్ళాడు. ఆదివారం కోల్పోయాడు, కానీ తన మనసులో బాధపడలేదు. ప్రభు నీ మందిరంలో కూర్చుని అనుకున్నాడు. కానీ ఆదివారం విడిచిపెట్టి సోమవారం వెళ్ళాడు. వినండి ఏం జరిగిందో తెలుసా? సోమవారం 600 మీటర్లో ప్రపంచ గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రజలు ఆయన సన్నిధిని ప్రేమించారు, ఆయన దేవాలయాన్ని ప్రేమించారు, ఆయన సన్నిధికి సమయానికి వచ్చారు. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీ అందరికి ఒక మాట చెప్పండి. ఆదివారం ఎన్నో పాటకి వెళ్తారు మీరు? మొదటి పాట ప్రారంభానికి ముందే ఉంటారా మీరందరూ? ఎంత ఆలస్యం, ఈ లోక ప్రకారం ఎంత ఆలస్యంగా వెళితే అంత గొప్పోలు. ఎంత ఆలస్యంగా వెళ్తే అదే అనుకొని మీటింగ్ కూడా మీరు ఎక్కువ చదువుకున్నారు కదా, మీరు ఎక్కువ డిగ్రీలు చేశారు కదా, మీరు ఎక్కువ పండితులు కదా, అందుకని మీరు ఏం చేస్తారు? నేను గొప్పవాడినని లేటుగా వెళ్తారు. కరెక్ట్ కాదు. 9 గంటలకు ఆరాధన అంటే 8:30కే మీరు మందిరంలో ఉండి మౌనముగా మోకాల మీద వాక్యాన్ని ధ్యానించుకోవాలి. 9 గంటలకు ఆరాధన అంటే పోతకు 9 గంటలకే వెళ్ళిపోవాలి మందిరానికి. మీకు పిల్లలుంటే ముందే సిద్ధం చేసుకోవాలి.